జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనసు కూడా చాలా విచిత్రమైనది. సంతోషాన్నిచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరువదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 3, 2024, గురువారం. తిథి పాడ్యమి, రాత్రి 2:58 వరకు. తదుపరి విదయ. నక్షత్రం హస్త, మధ్యాహ్నం 3:32 వరకు. తదుపరి చిత్త. యోగము ఐంద్రము, తెల్లవారుజామున 4:24 వరకు. తదుపరి వైద్రుతి. కరణం కింస్తుగ్న, మధ్యాహ్నం 1:38 వరకు. తదుపరి భవ, రాత్రి 2:58 వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:58. సూర్యాస్తమయం సాయంత్రం 5:55. చంద్రోదయం ఉదయం 6:12. చంద్రాస్తమయం సాయంత్రం 6:14. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:26 నుండి 2:55 వరకు. యమగండం ఉదయం 5:58 నుండి 7:27 వరకు. గుళిక కాలం ఉదయం 8:57 నుండి 10:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:57 నుండి 10:44 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:43 నుండి 3:31 వరకు. వర్జము రాత్రి 12:34 నుండి 2:22 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 8:45 నుండి 10:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:10 వరకు. శుభ గడియలు సాయంత్రం 4:57 నుండి 6:34 వరకు. అక్టోబర్ 3, గురువారం. ఈ రోజు ఉన్న తిథి పాడ్యమి, రాత్రి 2:58 వరకు ఉంది. తదుపరి విదయ. అమావాస్య పాడ్యమి రెండూ కూడా పంచాంగం ప్రకారం ఎలాంటి శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. లగ్న ముహూర్తాలు కూడా చంద్ర దర్శనం అయిన తర్వాత నుండి పెట్టుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తెల్లవారుజామున 5:06 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తెల్లవారుజామున 5:06 వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు తెల్లవారుజామున 5:06 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారు ఏ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు.
శ్రీదేవి శరన్నవరాత్రులు ప్రారంభం. విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారు ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుమలలో శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వేద పండితులు ఈరోజు రాత్రి 7 గంటలకు అంకురార్పణం చేయనున్నారు. 1957వ సంవత్సరంలో ఆకాశవాణి విశిష్ట సేవ వివిధ భారతి ప్రారంభించబడింది. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 3 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి. పరిస్థితులు లేదా పనులు గందరగోళంగా అనిపించవచ్చు. కర్కాటక రాశి. వృద్ధి ఉంటుంది. సింహ రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కన్యా రాశి. పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. తులా రాశి. అంతా మంచే జరుగుతుంది. వృశ్చిక రాశి. ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి. మీ కృషి పట్టుదల మిమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెడతాయి. మకర రాశి. మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీన రాశి. సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.